అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 315వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడానండి, ముఖ్యంగా అందులో గీతా ప్రేమికుడు, సత్యాన్ని బాగా ప్రేమించేవాళ్ళండి, ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు, తత్వాభిలాషులు అందరికీ నమస్సుమాంజలి, స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా మనకి మామూలుగా ధార్మికము ఆధ్యాత్మికం మధ్య ఉన్నటువంటి భేదాలను చర్చించుకుంటూ వస్తున్నామండి. మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొని వస్తున్నాను. 213 ఎపిసోడ్ నుంచి మనం ఈ యొక్క ఆధ్యాత్మికత ధార్మికత ప్రారంభించుకున్నామండి. 213 ఎపిసోడ్ నుండి, అంటే ఇప్పటికే 100 ఎపిసోడ్స్ లో మనం చర్చించుకున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ముఖ్యంగా ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ధార్మికము ఆధ్యాత్మికం రెండింటికి రాత్రికి పగలకున్నంత భేదం ఉంది, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. రెండు కూడా ఒకటి అనుకోవడం అనేది అది అవివేకంతో కూడుకున్న విషయం అని ప్రతి ఒక్కరూ గమనించాలండి. అర్థమైందండి. ఇప్పుడు ధార్మికంలో నేను ఒక విషయం చెప్తాను మీకు. ధార్మికంలో మనం ఎంత విధంగా మనం ధార్మిక గ్రంథాల పఠన అనుకోండి, పారాయణం చేసుకున్నా, అదేవిధంగా ప్రవచనాలు విన్నా, అదేవిధంగా పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తీర్థయాత్రలు వగైరా 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 అన్ని చేసుకున్నప్పటికీ కూడా మనలో ఒక ఆంతరికంగా ఒక ఏమంటారు, ఒక సంకల్పం జనరేట్ కాదు. ఏమిటండి, నేను బాగుపడాలి, నేను భగవంతుని మార్గంలో నడవాలి, భగవంతుని మార్గము సర్వోన్నతము, మనుషుల మార్గము కంటే భగవంతుని మార్గము ఉత్కృష్టమైనది, ఆ మార్గంలో నా జీవితాన్ని నేను ఆ విధంగా తరింపజేసుకోవాలి. ఇటువంటి ఆలోచన కలుగుతుందా? కలగదు కదా. కేవలం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఇటువంటి ఆలోచన కలగదు. ఇటువంటి ఆంతరికంగా మనలో ఒక పరివర్తన చేసుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం కానీ, ఒక దృఢ విశ్వాసం కానీ మనకి ఆ విధంగా కలగదు. ధార్మికంలో భౌతికంగా కేవలము మనం కర్మకాండలాగా ఒక మొక్కుబడిగా చేసుకోవాలి, ఆ విధంగా చెప్పడం జరిగింది కాబట్టి అది చేసుకుంటూ వెళుతూనే ఏమీ నాలో ఎటువంటి పరివర్తన తీసుకురాకపోయినప్పటికీ కూడా నా జీవితాన్ని భగవంతుడికి అంకితం చేసినట్టే భావిస్తానో, నాకు ఖచ్చితంగా తప్పకుండా స్వర్గప్రాప్తి నాకు కలిగిస్తాడు భగవంతుడు, ఈ భావంతో ఉంటాం. ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి బుద్ధినేత్రాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ఒక్కసారి ఆధ్యాత్మికత ఎంతలో ఒక చెప్పాడు సరే, స్వల్పమప్యస్య అన్నాడు. స్వల్పమప్యస్య అంటే ఏంటి? కొద్దిగా తెలుసుకున్న త్రాయతే మహతాభవు భయాత్ అన్నాడు. నీ జీవితంలో భయం పోతుంది అంటున్నాడు. అర్థమైంది. ప్రాణ భయం కూడా పోతుంది. నీకు ఏదైనా నష్టం జరిగినా భయం పోతోంది, ఏదైనా ఇంట్లో ఏదైనా కెలామిటీ జరిగినా భయం పోతోంది, రకరకాల విషయాలు, అనారోగ్యం వచ్చి ఏదో ఒక పక్క మీద వెళ్ళిపోయినా కూడా డాక్టర్ వచ్చి మీకు ఫలానా జబ్బు వచ్చిందండి అయినా భయం పోతోంది. అర్థమైందండి. ఎంత ఎంత తేడా ఉంది చూసారు. అక్కడ ఏమి చేయము, భయపడుతూ ఉంటాం. ఏదైనా కెలామిటీ వస్తే తట్టుకునే శక్తి లేదు. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి భౌతికం తీసుకునే ఆహారం నుండి రాదండి. అదేదో బుద్ధిబలం, ఏమంటారు దాన్ని, ఏదో వెయిట్ లిఫ్టింగ్, ఆ బాక్సింగ్ శక్తి కావాలంటే మనం ఆహారం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మంచి మంచి పదార్థాలు, జ్యూసులు తీసుకోవాలని చెప్తారు. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ధార్మిక మార్గంలో ఎదగలేము 100కి 100 పాళ్ళు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యంగా గుర్తించండి. ఎవరు కూడా దీన్ని ఛాలెంజ్ చెయ్యలేరు. ఆధ్యాత్మికత వేరు. ఆధ్యాత్మికత ఆత్మజ్ఞానం. 4 విషయాలు ఎప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు. 4 విషయాలు మీకు స్పష్టత ఉంటే మీరు ఆధ్యాత్మిక జగత్తులో ప్రయాణము చేస్తున్నారని గుర్తించండి. ఏమిటండి 4 విషయాలు? 1 ఆత్మజ్ఞానము. నేను ఎవరిని? నేను ఒక ఆత్మస్వరూపాన్ని. శరీరము నాది, శరీరము వినాశి, ఆత్మ అవినాశి. ఈ అవినాశి ఆత్మ వినాశి శరీరానికి యజమాని. శరీరానికి ఏ విధంగా తల్లి తండ్రి ఉంటారో ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారో, ఆ తల్లి తండ్రిని ఏమంటున్నారు? ఆత్మ కూడా కనపడదు, తల్లి తండ్రి కూడా కనపడరు, ఒక్కరే. తల్లి తండ్రి గురువు శిక్షకుడు అందరూ ఒకటే, ఆల్ ఇన్ వన్ అనమాట. వారిని ఏమంటారు ఇక్కడ? ఆత్మ అన్నప్పుడు పరమాత్మ అంటున్నాం. పరమాత్మ యొక్క సత్యమైనటువంటి జ్ఞానము కూడా మీకు చాలా స్పష్టంగా ఉండాలన్నమాట. అది ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటేనే మీకు లభిస్తుంది. 3వది కాలచక్ర జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానం అంటారు చూసారా? సైకిల్, వరల్డ్ డ్రామా వీల్ అంటాడు, సైకిల్ కాలచక్రం అంటారు. మామూలు భక్తి మార్గులు కూడా కాలచక్రం అంటారు. ఈ కాలం ఆగదండి, ఎవరి కోసం కూడా ఆగదండి, ఎవరు ఆపలేరండి కాలాన్ని.
అర్థమైందండి. సో ఈ కాలచక్ర జ్ఞానం కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నప్పుడు వస్తుంది. కానీ ధార్మికం అంటే ఒక లీనియర్ అంటాం. లీనియర్, సైక్లిక్ అని 2 ఉంటాయి విధానాలు. ఒకటి లీనియర్ అంటే ఏంటి? ఇక్కడ పుట్టాము, ఇక్కడ చనిపోయాము అంతే. ఒక లైన్ గీత గీసాము, తర్వాత జన్మ లేదు. జన్మ రాహిత్యము కోసము నా గురువు గారు ఒక మంత్రం ఇచ్చారంటే చెప్తారు. అవివేకముతో కూడుకున్న చర్య అండి. భగవంతుడు చెప్పినటువంటి మాటల శిరోధార్యమా? ఒక దేహధారి చెప్పిన మాటల శిరోధార్యమా? అందుకని ఆధ్యాత్మిక జగత్తులో కాలాన్ని లీనియర్ గా చెప్పారు. లీనియర్ అంటే ఒక లైన్. ఇది సైక్లికల్ అంటే ఒక చక్రం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. 3వ అధ్యాయం 16వ శ్లోకం. ఎవరైతే కాలచక్రం అనుగుణంగా తమ యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకోకుండా కేవలం ఇంద్రియాల యొక్క సుఖాన్ని భోగించడం కోసం చేసేటువంటి పనులన్నీ చేస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి వాళ్ళే వ్యర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ కళ్ళు వీళ్ళతో వాళ్ళ కళ్ళు పొడుచుకుంటున్నారు అంటారు. అంటే భగవంతుని మాటలు మనకి అసలు ఏమాత్రం పట్టింపు లేకపోతే ఎలాగ చెప్పండి. 4వది కర్మల గుహ్యగతి అంటాడు. కర్మల సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. ఎందుకు ఈ రోజున చెడు కర్మలు చేస్తున్నారు? దుష్ట, నీచ, నికృష్ట, భ్రష్ట పాపకర్మలు ఎందుకు జరుగుతున్నాయి? విస్తృతంగా అత్యధిక ధోరణిలో జరుగుతున్నాయి. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజున రాంగ్ డైరెక్షన్ లో ఎందుకు వెళుతున్నారు? మరి విద్య ఏం చెప్పింది? విద్య అంటే మనకి ఏం చెప్పాలి? సత్యత మార్గంలో తీసుకుని వెళ్ళాలి కదా. వర్తమానంలో లభించే విద్య కేవలం మన పొట్టకూటికి సంపాదించుకోవడం కోసం ఏదో ఒక ఉద్యోగం కానీ వ్యాపారం చేసుకోవడానికి ఆ తెలివితేటలు ఇస్తోందన్నమాట. అది వక్ర మార్గంగా సక్ర మార్గంగా అనేది అక్కడ చూడదు. అది కేవలం డబ్బు సంపాదన, ఏ మార్గమైనా పర్వాలేదు. అని ఆధ్యాత్మికంలో సక్రమమైన మార్గంలోని సంపాదించుకోవాలి. ఇతరులకు దుఃఖాన్ని కలిగించి సంపాదించుకున్న కూడు అది నీ ఇంట్లో నిలవదు. నీకే అది శాపంగా పనిచేసి నీ ఆరోగ్యానికి పాడు చేస్తుంది, లేకపోతే నీ కుటుంబాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. తర్వాత భగవంతుడా నేనేం చేశానంటే నువ్వు చాలా తప్పుడు పనులు చేస్తున్నావు నాయనా, దేహాభిమానం నుండి ఆత్మాభిమానిలోకి రమ్మని నేను ఇన్ని శ్లోకాల ద్వారా చెప్పినా నువ్వు కేవలం పఠన పారాయణ శ్రవణ చేసుకుంటూ ఆ కాలాతీతం చేసుకుంటున్నావు అని చెప్తాడు. సో కర్మ సిద్ధాంతం, కర్మల గుహ్యగతి. ఎందుకంటే తప్పుడు పనులు చేసామా, మనము ఒక తప్పు పని చేసామా, అది తిప్పి 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 మనకే వస్తోంది. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మనము వర్తమానములు అనుభవం చేసేటువంటి ఈ కర్మలు, ఏ విధంగా పాప కర్మలు, దుఃఖము కలిగించే కర్మలు, ఈ యొక్క శాపనార్థాలు పెడుతున్నారు. అందరూ చూశారు, మనం బాగా బాధపడుతున్నాం, కష్టాల్లో ఈ దుఃఖాలు ఇరుక్కుంటున్నాం. దానికి భగవంతుడు ఏ మాత్రము కూడా కారణము కాదు అన్న సంగతి గుర్తించండి. ఇది విషయం మనం ముందుగా చర్చించుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం భజగోవింద శ్లోకాల్లో పెడదాం. భజగోవింద శ్లోకాల్లో మనం 20 శ్లోకాలు ఇప్పటికే చర్చించుకున్నామండి. ఇప్పుడు 21వ శ్లోకంలో మరొక అద్భుతమైన విషయాన్ని శంకర భగవత్పాదులు మన దృష్టికి తీసుకుని వస్తున్నారు. మీరు ఒక్కరే ఎవరికి వాళ్ళ గుండె మీద చేయి వేసి ఎవరికి వాళ్ళే కొంచెము ఆలోచించండి. ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి ప్రపంచంలో. అదేవిధంగా ఒక్కొక్క ధర్మానికి చెందిన శాస్త్రాలు ఉన్నాయి. హిందూ ధర్మానికి అనేక శాస్త్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఇతర ధర్మాల్లో కూడా రకరకాల పుస్తకాలు, రకరకాల శాస్త్రాలు, రకరకాల జ్ఞానం చెప్తున్నారు. ఏ జ్ఞానం వర్తమానములో ఇప్పుడు ఈ భూమండలం మీద నివసిస్తున్నటువంటి 850 కోట్ల మనుషుల జీవితాన్ని ఉద్ధరించడానికి పనికొచ్చే శాస్త్రం ఏది? క్వశ్చన్ మార్గాన్ని ఉండిపోయిందండి. ఈ రోజు వరకు క్వశ్చన్ మార్గాన్ని ఉండిపోయింది. దానికి సమాధానమే శ్రీమద్ భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టికోణములో, తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకోవడమే. నేను పదే మీ దృష్టికి తీసుకుని వస్తున్నట్టుగా 7వ అధ్యాయం 3వ శ్లోకం మర్చిపోకండి. అర్థమైంది? 7వ అధ్యాయం 3, అదే అధ్యాయంలోని 19. 7వ అధ్యాయం 3, 19. కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. సమహాత్మ సుదుర్లభ అంటాడు 19లో. 7:3లో వేల కొలది మనుషులలో ఒకడు మాత్రమే జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నించిన వాడిలో ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకుంటాడు, నా యొక్క మార్గంలో నడుస్తాడు. అటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఇప్పటికే తయారయ్యారు. 21 ఈ బ్యాక్గ్రౌండ్ లో మీరు అర్థం చేసుకుంటే ఎందుకు ఆదిశంకరాచార్య వారు, ఆ స్వామి వారు ఎందుకు కష్టపడుతున్నారు, ఆ విధంగా మనం ఎవరి కోసం చెప్తున్నారు? ఆయనైతే జీవితాన్ని ఆ విధంగా చెప్పుకుంటూ, ఆ విధంగా ప్రయాణం చేసుకుంటూ, ప్రపంచం అంతా తిరుగుతూ, భారతదేశం అంతా తిరుగుతూ, ఆయన జ్ఞానబోధ చేసుకుంటూ ఆ విధంగా జీవితాన్ని చాలించాడు. మన సంగతి ఏమిటి?
ఎవరికి వాళ్ళు మన కూడా అనుకోకూడదు. నా సంగతి ఏమిటి, నా యొక్క జీవితం ఇది అయిపోతుంది ఇప్పుడు 72 సంవత్సరాలు నాకు. ప్రతి ఒక్కరికి ఉంది కదా, అందరూ చిన్న చిన్న పిల్లలు కాదు కదా, ఒకరు 20, ఒకరు 30, 40, 50, 60, 70, 80, 90 రేపో మాపో కాటికి వెళ్ళి అంటారు కదా, అబౌట్ టు డై అంటారు కదా. అయినా కూడా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా చనిపోయిన తర్వాత ఆత్మ అన్న పదం వాడుకుంటూ ఎంతవరకు మనకు మనమే ద్రోహం చేసుకుంటున్నాం ఒక్కసారి అర్థం చేసుకోండి. భజగోవింద శ్లోకం 21 అండి. ఒక్కసారి ముందుగా శ్లోకాన్ని చదువుతాం. మన ప్రతి ఒక్క వర్తమాన సమాజములో ఈ కలియుగం యొక్క అంతిమ సమయములో మనుషులు పడుతున్నటువంటి వేదనని చెప్తున్నారు. అర్థమైందండి? వేదన ఏమిటి, ఏమిటి లైఫ్ ఏమిటి అసలు? పుట్టడము, చావటం, మళ్ళీ పుట్టడము, చావటం, మళ్ళీ పుట్టడము, తల్లి గర్భంలోకి రావటము, మళ్ళీ వచ్చి ఆ తల్లికి బాధ కలిగించడం, బిడ్డ బాధనే, తల్లి డెలివరీ టైంలో ఏమవుతుందండి, తల్లి కూడా అరుస్తుంది, తల్లి కూడా ఏడుస్తుంది, గట్టిగా అరుస్తుంది, బిడ్డ కూడా ఏడ్చుకుంటూ బయటకు వస్తాడు. అక్కడి నుంచి మన బాధలు కష్టాలు ఎక్కడ దాకా ఉంటాయి? చనిపోయేంత వరకు ఉంటున్నాయి. పోనీ చనిపోయేంత వరకు ఉంటున్నాయంటే అయిపోయిందంటే అక్కడి మళ్ళీ జన్మ అంటున్నాడు. అర్థమైందండి? మళ్ళీ జన్మ అంటున్నాడు అంటే మళ్ళీ ప్రాసెసా? చదువుకోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చదువుకోవడము, ఈ నానా విధాల కష్టాలు పట్టడం, మళ్ళీ ఉద్యోగం తెచ్చుకోవడంతో మోసాలు చేయటం, మళ్ళీ ఈ విధంగా కుళ్ళిపోవడం, ఇది ఏమిటి లైఫ్ అంటున్నాడు. ఒక సగటు మనిషి సత్యత ఆధారంగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే ఒక మనిషి అంటున్నాడు. ఏంటి చూడండి, శ్లోకం చూడండి. పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుస్తారే, ఇహ సంసారే బహు దుస్తారే. ఇహ అంటే ఈ లోకం అండి. ఇప్పుడు వర్తమాన ఈ భూమండలంపై ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాన్ని చెప్తున్నాడు. ఎట్లా ఉందో అని చెప్తున్నాడు. ఇహ సంసారే బహు దుస్తారే, కృపయా అపారే పాహి మురారే, కృపయా అపారే పాహి మురారే. ఇది శ్లోకం. ఒక్కసారి ఇక్కడ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఏమి కష్టం అనేది ఏమీ లేదు. పునరపి జననం పునరపి మరణం. జననం, పుట్టాము, తర్వాత అంతా జీవితాన్ని ఈ విధంగా చేసుకుంటూ వచ్చాము, చివరికి అన్ని సౌకర్యాలు కూర్చాము, పిల్లలకి ఇచ్చేసాము, మన ఆస్తులు పాస్తులు అన్ని ఇచ్చేసాము, చివరికి రామకృష్ణ అంటే తీర్థయాత్రలు చేసుకుంటే ఎక్కడో శరీరాన్ని విడిచిపెట్టాము. అయిపోయింది అనుకుంటే మరి ఏమంది, మళ్ళీ జన్మ తీసుకుంటాం. మళ్ళీ తల్లి గర్భంలో మన సంస్కారాలకు ఆధారంగా అనుసారంగా సాత్విక, రాజసిక, తామసిక దాని ప్రకారంగా మన జన్మ. మళ్ళీ ఇదంతా ప్రయాణం చేస్తున్నాం, మళ్ళీ ఈ విధంగా మళ్ళీ చనిపోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం. ఎందుకంటే పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు. ఇది ఒక ఫిలాసఫీ, ఇది ఒక సిద్ధాంతము, తిరుగులేని సిద్ధాంతము. అర్థమైందండి? అందుకని ఏం చెప్తున్నాడు, పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. పునరపి మళ్ళీ ఏం చేస్తాడు చనిపోయిన తర్వాత? మళ్ళీ జనని అంటే ఒక మాతృ, అక్కడ జఠరే అంటే ఊంబ్ అనమాట, యోని, మాతృ గర్భంలో మళ్ళీ అక్కడ తయారైపోతాడు. ఒక్కసారి అక్కడ పిండం తయారవుతుంది, ఆత్మ వచ్చి చేరిపోతుంది, పిండం కదలిక వస్తోంది, తల్లి వచ్చాడు, బిడ్డ వచ్చాడు అని చెప్పి జాగ్రత్త. అక్కడి నుంచి అంతవరకు పిండంలో కదలదు. స్టార్టింగ్ లో 1 నెల, 2 నెలలు, 3 నెలలు వీళ్ళు గైనకాలజిస్ట్ చెప్తారు, ఒక 2 నెలలు ఎంత ఉంటుందండి. ఒక్కసారి ఆ ప్రాణం చేరిన తర్వాత, అంటే ఆత్మ చేరిన తర్వాత కదలిక అనేది వస్తుంది అంట. జఠరే శయనం. జఠరే అంటే ఆ గర్భం అనమాట. శయనం అక్కడ నిద్రపోతాడు. అదొక పానుప కింద చేసుకుని అక్కడ ఉంటాడు. 9 నవమాసాలు మోసి కని అంటారు చూసారా. తర్వాత అక్కడి నుంచి బయటకు వస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం మొదలు. ఏడుపులు, గొడవలు, కొట్టుకోవడం, చంపుకోవడం, మారణకాండ, మోసాలు. మళ్ళీ ఇదంతా ఏంటంటాడు, నేను ఈ జన్మలో నేను ఇక్కడే ఉంటాను పర్మనెంట్ గా, నేను పోను, ప్రపంచం అంతా పోతుంది, నేను మాత్రం ఉండిపోతాను. ఆ భావనతోనే ఇంకా సంపాదన, ఉరుకులు పరుకులు చేసుకుంటూ టెన్షన్లు, రోగాలు, సమస్యలు, గొడవలు తెచ్చుకుంటూ ఆసుపత్రి పాలై చివరికి గుండు పొడిచి డామ్ను పోతాడు. అంటే వాస్తవాన్ని చెప్తున్నాడు. ఎప్పుడో ఎన్నో 1300 సంవత్సరాల క్రితం మనకి ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు నడుస్తోంది, ఇదే నడుస్తోంది. పునరపి జనని జఠరే శయనం. అర్థమైంది? 2వ పంక్తి. 3వ పంక్తి, ఇహ సంసారే బహు దుస్తారే. ఇహ అంటే ఈ లోకములో, ఈ జన్మలో, ఈ సంసారము, ఈ ప్రపంచంలో మనుగడ చాలా కష్టము అంటున్నారు, దుర్భరము అంటున్నారు. వెరీ డిఫికల్ట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ అంటున్నారు కదా. అందరికీ ఉంది కదా. ఉన్నవాడు బాగానే ఉన్నాడు, లేనివాడి సంగతి ఏంటి? మధ్యస్థంగా ఉన్నవాడు బాగానే ఉన్నాడు, కొంచెం ఉన్నవాడు బాగానే. అసలు లేనివాడి సంగతి ఏంటండి? గుడిసెల్లో ఉంటున్నవాడి సంగతి కోట్ల మంది ఉన్నారు. అర్థమైందండి? ఎక్కడ బాంబేలో మరి చూస్తే ఇవన్నీ స్లమ్స్ అంటారు సార్. టీవీలో పైన విమానాలు చూస్తే ఇవన్నీ స్లమ్స్ ఉంటాయి. ఒక్కసారి వర్షం పడింది, లేకపోతే ఏదో మంచు పడింది, ఇవన్నీ వాళ్ళ పరిస్థితి ఏంటండి?
రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఒక్కసారి వర్షం పడింది, ఎవడన్నా కొంటాడా వాడు వస్తువులు? వాడి పరిస్థితి ఏంటంటే ఒక పూట గడవకుండా ఉంటుంది. అటువంటి పరిస్థితి ఏంటంటే చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ బ్రతుకు కనీసం ఒక కూడు గుడ్డ లేనటువంటి బ్రతుకు, తిండి లేనటువంటిది. అందుకని ఏమంటున్నాడు, ఇక్కడ మనకు ఉన్నవాళ్ళ గురించి చెప్పడం లేదండి. బాగా సమృద్ధిగా ఉన్నవాడు, ఏసీ రూమ్ లో కూర్చున్నవాడు, చక్కగా అనుకున్న వంటకాలన్నీ చేసుకుని తినేవాడు, చక్కగా ధనం అనుకోకుండా అలాగా ఊడి పడుతుంటుంది. కొంతమందికి పట్టిందల్లా బంగారం. ఏ వ్యాపారం చేస్తే అది ఒక పాన్ షాప్ పెట్టుకున్నా ఓ కోట్లు కాడిచ్చేస్తాడు. మన మధ్య వీడియో చూశాను, పాన్ షాప్ 5 కోట్లు అంటే టర్న్ ఓవర్. రకరకాలుగా అందరూ ఒక ఫ్యామిలీ అంతా కలిసి పెట్టుకున్నారంట, ఒక డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్, మొత్తం అంతా కలిసి 5 కోట్ల టర్న్ ఓవర్ అంట. చెప్తున్నాను, కొంతమందికి పట్టిందల్లా బంగారం. కొంతమంది పెద్ద పెద్ద పెడుతుంటారు, హోటల్ పెడతారు, పెద్ద షాప్ పెడతారు, చూస్తారు, 6 నెలలు చూస్తారు, సంవత్సరం చూస్తారు, మళ్ళీ మూసేస్తారు, నడవట్లేదు అంటారు, మూసేస్తారు. ఎవడు కస్టమర్ రాడు. అర్థమైందండి. ఇప్పుడు జరుగుతుంది కదా, మన వర్తమానంలో జరుగుతున్న సీన్ చెప్తున్నారు. ఇహ సంసారే బహు ఏమన్నాడంటే బహు దుస్తారా అంటే ఇదేంటంటే ఇది అంతులేని ఒక ఒక సాగరం లాంటిది అనమాట. ఈ సాగరాన్ని ఈదను చాలా కష్టంగా ఉంది. అర్థమైందండి. ఇది మన మన జీవితాన్ని చెప్తున్నాడు ఆయన. తర్వాత ఆఖరిలో ఏమన్నాడు, కృపయ అపారే, నా మీద అపారమైన కృప చూపించాలి భగవంతుడా. మురారి అంటే అక్కడ కృష్ణుడు కింద వేసు. మురారి అంటే మురా అనేటువంటి ఒక రాక్షసుడిని చంపినాడని ఆ విధంగా ఒక కథ మనకి అర్థమైంది. ఇక్కడ మురారి పరమాత్మ గురించి తీసుకున్నట్లయితే, పరమాత్మ మనలో ఉన్నటువంటి పంచ వికారాలు అనేటువంటి రాక్షసుని చంపుతున్నాడు. జ్ఞానము ద్వారా చంపుతున్నాడు. ఫిజికల్ గా చంపడం కాదు అక్కడ. అది ఫిజికల్ గా చంపినటువంటి కథ. అర్థమైందండి. ఈ కామ క్రోధ లోభ మోహ అహంకారాలతో కూడుకున్నటువంటి ఆ విధంగా మనిషి దుర్భర జీవితాన్ని జీవిస్తూ కుళ్ళిపోతూ నలుగురిని కుళ్ళబెడుతూ ఆ విధంగా అసూయ ద్వేషము స్వార్థము ఈ విధంగా దేహాభిమానంతో కూడుకుని ఏదో విధంగా కూట్లు కూడబెట్టుకోవాలి, నాకు ఇంకేమి వేరే లక్ష్యమే లేదు అనుకుంటూ జీవిస్తున్నాడు వర్తమానంలోని సగటు మానవుడు. అందుకని అక్కడ మురారి అన్న పదం ఎక్కడైతే ఉందో, రాక్షసుల్ని సంహరించినటువంటి శ్రీకృష్ణుడు, అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, భగవంతుడు. అందుకని భగవంతుడు ఏమన్నారు చెప్పండి, పతిత పావన అన్నారు. పతిత సంస్కారాలని నిర్మూలించి పావన సంస్కారాలని పెట్టేవాడు, అందులో పెట్టేవాడు అన్నమాట. ఎందుకంటే పతితుడు ఏమైందో, పతిత అంటే ఏంటి, వికారాలు, అందరి మీద అరవటము, చెత్తగా మాట్లాడడం, నేను చాలా గ్రేట్ అన్న ఫీలింగ్ లోకి వచ్చేయటము, ఇగో అంటారు చూసారా, ఆ విధంగానే దేహాభిమానం అసూయ స్వార్థము ఈ గొడవలు గందరగోళంలో పెట్టుకుంటూ నేను చాలా గొప్పవాడిని. గీతలో అన్నాడు, ఎవరైతే అనుకుంటారో నేను చాలా గొప్పవాడిని అనుకుంటే వాడు అసుర గుణం అని చెప్పాడు. అసుర గుణం మీరు 16వ అధ్యాయం క్షుణ్ణంగా 24 శ్లోకాలు ఉంటాయి, చదువుకోండి కావాలి, నేను ఇప్పటికే అన్ని కవర్ చేశాను. అసుర. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, బాబు భగవంతుడా పరమాత్మ నాకు ఇక్కడి నుంచి నాకు రక్షణ కల్పించు అంటున్నాడు, నా మీద దయ చూపించు అంటున్నాడు. అర్థమైందండి. ఇది ఇక్కడ దీన్ని ఏమంటున్నాడు, ఒకసారి తాత్పర్యం చదివేస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ పుట్టడము, మళ్ళీ మళ్ళీ చావడము, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భములో ప్రవేశించి అక్కడ ఉండడము, శయనం అన్నాడు కదా అక్కడ ఉండడము, ఈ అంతులేని సంసార జనన మరణ చక్ర బంధము నుండి తప్పించుకోవడము కష్టమైన పని కనుక ఓ శ్రీకృష్ణ దయచేసి మమ్ములను రక్షించు. పాహి మాం అంటారు కదా, పాహి మురారే, పాహి అంటే రక్షించు, ప్రొటెక్ట్ మీ. అర్థమైందండి. సో ఆ విధంగా ఇది ఇక్కడ దీని నుండి కొంచెం మనం భగవద్గీతలో వెళ్ళిపోయామనుకోండి, ఈ ఒక్క శ్లోకాన్ని మనం గుర్తు చేసుకుని ఇక్కడి నుంచి భగవద్గీతలో బయటకు వెళితే దీని నుండి సంసార సాగరాన్ని, దుఃఖపూరితమైనటువంటి సంకటపూరితమైనటువంటి కష్టాలు దుఃఖాలు నష్టాలు సమస్యల వలయము నుండి సమూలంగా బయటపడాలి అంటే ఎటువంటి షార్ట్ కట్ లేదని గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక మంత్రం చదువుకుంటాను నాకేదో అయిపోతుంది, ఏమీ కాదు. భౌతికంగా నేను దేహము అనుకుని మీరు ఏమైనా చెయ్యండి, ఏమైనా తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి లక్షల సంవత్సరాలు తపస్సు చేయండి, ఏమి జరిగే పని కాదు. ఎందుకంటే మన బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే మనకి ఏమర్థమవుతుంది అంటే శరీరము వేరు ఆత్మ వేరు అన్న సంగతి అర్థమవుతుంది. ఇంత సింపుల్ నాలెడ్జ్ అండి భగవద్గీత. భగవద్గీతను మామూలుగా మనం ధార్మికంగా చదువుకుంటే అసలు ఏమర్థం కాదు. అర్జునుడికి చెప్పాడు, అర్జునుడు బాధపడుతున్నాడు, ఈ విధంగా చెప్పాడు, ఈ విధంగా చెప్పాడు, యుద్ధం చేయనంటున్నాడు, చేయమంటున్నాడు, మారామని చేస్తున్నాడు, చేయమంటున్నాడు. దానివల్ల మీకేమొచ్చింది, మీ జీవితం ఎట్లా పరివర్తన చెందింది, ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందుకని ఆధ్యాత్మిక కోణం అంటే తత్వము,
తత్వం అంటే ఏం చెప్పాను మీకు? తత్వం. తత్ అంటే అది, దట్ అన్నాడు ఇంగ్లీష్ లో. త్వం అంటే ఫర్ యూ అన్నాడు. దట్ ఈస్ ఫర్ యూ, దిస్ నాలెడ్జ్ ఈస్ ఫర్ యూ, గీత ఈస్ ఫర్ యూ. ప్రతి శాస్త్రము నీ గురించే ఆ విధంగా నిర్ధారించబడింది నాయన. అర్థమైందండి? ఇప్పుడు ఇది భజగోవింద శ్లోకాల్లో కృప అంటున్నాడు. ఆ కృప ఏమిటో తెలియజేయడం కోసమనే మీకు గత ఎపిసోడ్ లో మనం ఒక 3 శ్లోకాలు ఆహారం గురించి తెలుసుకున్నాము. నేను ఇప్పుడు ఇక్కడ నుండి ఒక కొత్త అంశాన్ని మీరు ప్రారంభించబోతున్నానండి. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్ని వీలైతే అన్ని శ్లోకాలు మీ ముందు పెట్టడం జరుగుతుందండి. అర్థమైందండి? ఇప్పటికే 400 శ్లోకాలు పెట్టి ఉంటాము, లేకపోతే కనీసం 350 అన్న చర్చించుకుని ఉంటాము. ఎన్ని వీలైతే అన్ని శ్లోకాలు. అప్పుడు ఏమవుతుందంటే మీలో ఒక చైతన్యం రావాలి. మీలో భగవద్గీత అంటే ఏంటి, అన్ని శ్లోకాలు పదవిచ్ఛేదన చేసి కూడా చెప్పడం జరిగింది కదా. మరి ఎక్కడా కూడా నేను భగవద్గీత గురించి అనుకున్నటువంటి విషయం ఎక్కడ బయటికి రాలేదే. మళ్ళీ కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారని భగవంతుడు స్పష్టం చేస్తున్నారు. అంటే కొద్ది మంది మాత్రమే ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థం చేసుకుంటారు. కొద్ది మంది అంటే ఏంటి? అత్యధిక శాతం మంది అజ్ఞానములో ఉండడానికే ఇష్టపడతారు. భౌతికము అంటే అజ్ఞానము, ఆధ్యాత్మికము అంటే జ్ఞానము. సింపుల్ అన్నమాట. భౌతికము ఆధ్యాత్మికము, ధార్మికము ఆధ్యాత్మికము. ధార్మికము అంటే అజ్ఞానము, ఆధ్యాత్మికం అంటే జ్ఞానం. ఇప్పుడు నేను ఏ విషయాన్ని చర్చించబోతున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఆదిశంకరాచార్యులు గారు భజగోవింద శ్లోకాలు మోహ ముద్గర అన్నటువంటి దీంట్లో ఈ శ్లోకం ఆధారంగా నేను సుమారుగా ఒక 40 శ్లోకాలు చర్చించబోతున్నాను ఈ ఎపిసోడ్ నుంచి మొదలుకొని. ఎందుకంటే ముఖ్యంగా ఈ విషయం మీకు క్లారిటీ రావాలి. వర్తమానములో మనుషులు ఎందుకు పాపం చేస్తున్నారు తెలుసునండి. ఎందుకంటే ఈ ఒక్క జన్మ మాత్రమే మానవ జన్మ, తర్వాత ఇంకా జన్మరాహిత్యము, నాకు ఎటువంటి జన్మ ఉండదు, కాబట్టి నాకేం పర్వాలేదు, ఎంతమందిని ఎంత విధంగా మోసం చేసినా నాకు ఒరిగేది ఏమీ లేదు, ఈ ఒక్క జన్మలో డబ్బు కూడబెట్టుకుంటాను, నాకు నా పిల్లలకి ఇంకా వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి తరతరాలుగా అనుభవం చేసేలాగా, అంటే మనం సంపాదించి పెట్టి వాళ్ళందరినీ మొద్దులాగా చేస్తున్నాం అనమాట. మీరు అన్ని సమకూర్చి ఇవ్వండి, బిల్డింగ్ ఇవ్వండి, కార్లు ఇవ్వండి, 10 కార్లు పెట్టండి, 10 బిల్డింగ్లు ఇవ్వండి, 10 వ్యాపారాలు కట్టబెట్టండి. వాడు ఏం చేస్తాడు? చదువుకుంటాడా? చదువుకోడు. మంచిగా సంస్కారం పెంచుకుంటాడా? పెంచుకోడు. తాగి తందనాలు ఆడతాడు. అర్థమైందండి? లేకుంటే ఏమీ లేకుండా ఉంటే వాడు ఏం చేయాలో ఒక లక్ష్యము, జీవిత లక్ష్యం ఏంటో అర్థమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి అనమాట కలియుగం యొక్క అంతిమ పరిస్థితి. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టుగా బుద్ధి ఉన్న మానవుడు బుద్ధిని వాడాడు. అందులో నేను సుమారుగా 27 శ్లోకాలు కాలచక్రములో నీవు పరిభ్రమించవలసిందే అని చెప్పారు. 27 శ్లోకాలు కాలచక్రములో నీవు సత్య, త్రేత, ద్వాపర, కలి అనేటువంటి ఈ చక్రములో నీవు భ్రమణము చేయాలి, తప్పదు అని చెప్పేసి ఉన్నాయి. 27 శ్లోకాలు మీ ముందు తీసుకొస్తాను. రోజు 1, 2 చెప్పుకుంటూ వస్తాను. ప్రతి ఎపిసోడ్ లో ఒక్కొక్కటి 2. దీనికి కాకుండా 11 శ్లోకాలు నేను గుర్తించడం జరిగింది. ఎందుకంటే నాకు మొత్తం అంతా గీత మొత్తం అంతా కూడా 574 వర్సెస్, అర్జున ఉవాచ, ఇవన్నీ నాకు క్లారిటీ ఉంది. ఇది 30 సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్నాను కదండి నేను. ఈ 11 శ్లోకాలు పునర్జన్మ లేదు అన్నాయి. అర్థమైందండి? సో దీనికి కాంట్రవర్సీగా ఉంది కదా. ఇక్కడేమంటాడు? కాలచక్రంలో తిరగవలసిందే అంటాడు. ఇందాక ఒక శ్లోకం చెప్పాను కదా, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ తీహయ హగాయురింద్రియారామో భోగం పార్థ సజీవతి. 3వ అధ్యాయం 16వ శ్లోకం. ఏమంటున్నాడు? కాలచక్రం అనుగుణంగా తిరగాలి, కాలచక్రం అనుగుణంగా నీలో మార్పులు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్నానంటే కాదు, ఇప్పుడు కాలచక్రం నాలెడ్జ్ లేనప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు కాలచక్ర జ్ఞానం వచ్చింది నీకు. కాలచక్ర జ్ఞానం అంటే నీకేం చెప్పాలి? ఈ జన్మ ఒక్కటే కాదురా, నాకు తదుపరి ఎన్నో జన్మలు ఉన్నాయి, ఆ జన్మల్ని శ్రేష్టంగా చేసుకోవాలంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి? గీతలో ఏం చెప్పాడు? సంస్కార పరివర్తన. ఎందుకంటే సంస్కారాల ఆధారంగానే నీకు తదుపరి వస్త్రము తయారవుతుంది. అది సాత్వికంగా ఉంటే సత్యయుగము, లేకుండా ఉంటే సత్య త్రేతాయుగాలు, రాజసికంగా ఉంటే ద్వాపర యుగము, కలియుగము. సంస్కారాలని కుళ్ళిపోయి ఉంటే, ఎటువంటి మార్పు చేసుకోకుండా ఉంటే నీవు మళ్ళీ కలియుగంలో జన్మ తీసుకుంటావు. ఈ జన్మ తీసుకోవడము, విడిచిపెట్టడము, తీసుకోవడము అంటే జనన మరణ చక్రంలో నువ్వు తిరగవలసిందే, ఖచ్చితంగా తిరగవలసిందే. పునర్జన్మ లేదు అన్నదానికి కూడా ఆధ్యాత్మిక రహస్యాలు మనం అర్థం చేసుకోవాలి.
పునర్జన్మన విద్యతి అని చెప్పేసి ఎవరన్నా ప్రవచనకర్త ఈ ఒక్క శ్లోకం తీసుకుని దాని ప్రకారంగా మిమ్మల్ని మిస్లీడ్ చేసి ఎటేటో తీసుకుని వెళ్ళిపోయి ఈ మార్గంలో ఉండవే పునర్జన్మన విద్యతే భగవద్గీతలో పలానా శ్లోకం చెప్పాడు, ఇన్ని శ్లోకాలు ఉంది, 11 శ్లోకాలు ఎండిపోయి చేశా. దాని నుండి ఏమైపోతుంది? మీరు వంచితులు అయిపోవట్లేదా? మోసపోవట్లేదా? మన పునర్జన్మ ఉన్నదన్న సంగతి దాని గురించి ఇప్పుడు పట్టించుకున్నారా? ఒక్కసారి ఒక్క శ్లోకం చెప్పి నేను మీకు ముగిస్తాను. చాలా ఈజీగా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. దీనిలో మీకు ఎన్నో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా మీ మనస్సులో ఏది పునర్జన్మ ఉందా లేదా, నిజంగానే కాలచక్రం తిరగాల, తిరిగితే సత్యయుగంలో రానివాడు ఎక్కడికి పోతాడు, సత్య త్రేత ద్వాపరంలో కూడా రానివాడు ఎక్కడ ఉంటాడు, వాడి జన్మ తీసుకోవాలంటున్నాడు వాడు సత్యయుగంలో ఎందుకు రావట్లేదు వాడు? ఇవన్నీ మీకు అద్భుతమైన క్లారిటీ వస్తుందండి. ఒక్కసారి ఈ శ్లోకం వినండి, చాలా ఈజీ ఉన్న శ్లోకము. ఇక్కడ ముఖ్యంగా ఒక చిత్రం ఒకటి మీ ముందు చూపించాలి. ఒకసారి మీకు ఒక చిత్రం పెట్టిన తర్వాత మీకు, ఎందుకంటే ఇది కాలచక్రం గురించి ఉన్నటువంటిది కదా. ఈ చిత్రం చూడండి. ఈ చిత్రం మీద డిస్కస్ చేస్తున్నాం. అర్థమైందండి? ఈ చిత్రం మీదే మనం పూర్తిగా భగవద్గీతలో వర్ణించిన శ్లోకాలు, కొన్ని అధ్యాయాలు, మనం కొన్ని ఇంపార్టెంట్ ఈ కాలచక్రం మీద ఉన్న శ్లోకాలని ఇప్పటి వరకు మనం టచ్ చేయలేదు. మనం ఇప్పుడు టచ్ చేయబోతున్నాం. దీంతో చాలా వరకు ఆల్మోస్ట్ 80% అది భగవద్గీతని కవర్ చేసినట్టే. 40 శ్లోకాలు మీ ముందు తీసుకొచ్చినట్లయితే అర్థమైందండి. సత్య త్రేత ద్వాపర కలి చక్రం అన్నారు కదా, 3వ అధ్యాయం 16వ శ్లోకం, ఈ ఏవం ప్రవర్తితం చక్రం. ఈ చిత్రం తీసేస్తాను. ఒక్క శ్లోకం అవి ఉండనివ్వండి పోనీ. ఇప్పుడు మీ దృష్టికి ఏ శ్లోకం తీసుకొస్తున్నాను? మోస్ట్ ఫేమస్ శ్లోకం అండి. 2వ అధ్యాయంలోని 27వ శ్లోకం తీసుకొస్తున్నాను. ఈ ఒక్క శ్లోకంతోనే ఈ ఎపిసోడ్ మనం ముగించుకుంటాము. తదుపరి ఎపిసోడ్ లో వీలైనంత వరకు 2 శ్లోకాలు కవర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, కనీసం ఒక 20-25 ఎపిసోడ్స్ లో మనకి ఈ మొత్తం పిక్చర్, ఈ జ్ఞానం అంతా కూడా భగవంతుడు చెప్పిన మాటలే శిరోధార్యం అండి. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు చెప్పిన మాటలే శిరోధార్యము. దేహధారులు చెప్పిన మాటల కంటే భగవంతుడు చెప్పిన మాటలు గొప్పవి. ఎందువలన గొప్పవి అంటే, భగవంతుడు తల్లి తండ్రి, దేహధారులు వారి సంతానము. పిల్లలు చెప్పిన మాట గొప్పదా, తండ్రి చెప్పిన మాట గొప్పదా అంటే, ఇప్పుడు భౌతిక ప్రపంచంలో కూడా తండ్రి కొంచెం మెచ్యూర్డ్, మొత్తం జీవితాన్ని అంతా తరిచి చూశాడు, 70-80 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పుడు పిల్లలకి ఈ మార్గంలో వెళ్ళకండిరా, ఇక్కడ మీరు నష్టపోతారు, ఎందుకంటే నేను నా చిన్నతనంలో ఆ మార్గంలో వెళ్ళి నష్టపోయాను, మీరు వెళ్ళి నష్టపోకండి అని చెప్తాడు కదా. సో ఇక్కడ తండ్రి చెప్తున్నాడు అనమాట. భగవంతుడు తండ్రి, పితాహమస్య జగత. ఒకసారి శ్లోకాన్ని వినండి. 2వ అధ్యాయంలో 27వ శ్లోకంతో మనం ఈ విషయాన్ని ప్రారంభించుకుంటున్నాం. కొత్త అంశం ఏంటండి? మానవ ఆత్మలు పునర్జన్మ లేకుండా ఉంటాయా, పునర్జన్మతో పాటు ఉంటూ జీవితంలో ఈ సృష్టి చక్రంలో తిరగవలసిందేనా అనే దాని మీద మొదటి శ్లోకంగా ఏంటంటే 2వ అధ్యాయం 27వ శ్లోకము. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద అపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి. ఈ శ్లోకాన్ని మనం ఆత్మజ్ఞానం చెప్పుకున్నాం ఎప్పుడో మొదటి 50-60 ఎపిసోడ్స్ లో మనం చర్చించుకున్నాం. కానీ ఇక్కడ అంశం దృష్ట్యా కొన్ని శ్లోకాలు రిపీట్ అవ్వచ్చు, కానీ ఈ అంశాన్ని మనకు గట్టిగా అర్థం చేస్తుంది అనమాట. ఈ శ్లోకము ప్రతి ఒక్కరు కూడా బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని సత్యత ఆధారంగా భగవంతుడు పలుకుతున్న మహావాక్యాలు, ఈ యొక్క శ్లోకాన్ని ఈ విధంగా ఇప్పటి వరకు ధార్మిక జగత్తులో నీకు ఖచ్చితంగా జన్మ ఉంటుంది అని చెప్పిన వాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారండి. జన్మ రాహిత్యం అనేటువంటి ఒక విషయాన్ని తీసుకొని, ఎందుకంటే 11 శ్లోకాలలో నీకు పునర్జన్మ ఉండదు అని చెప్పినటువంటి ఆ శ్లోకాల్లో ఏదో ఒక శ్లోకాన్ని తీసుకొని, అర్థమైందండి, నీకు పునర్జన్మ ఉండదు కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండుని, ఎక్కడా కూడా నుండి నీవు చెడు పనులు మానేయాలి, సంస్కార పరివర్తన చేసుకోవాలి, దేహ భ్రాంతిని విడిచిపెట్టాలి. ఎక్కడైనా దీని మీద ఫోకస్ వచ్చిందండి, వచ్చుంటే ప్రపంచం మారేది కదా, ప్రపంచం బ్యూటిఫుల్ గా తయారయ్యేది కదండి. దైవాసుర సంపద విభాగయోగం అంటే దైవీ సంస్కారాల్ని తగ్గించుకుంటూ, ఆ దైవీ సంస్కారాలు తగ్గుతూ ఉన్నాయి రోజు రోజుకి, అసుర సంస్కారాలు పెంచుకుంటూనే ఉన్నామే. ఇన్ని రకరకాల ప్రవచనాలు, ఇన్ని రకరకాల మార్గాలను మనం ఎంచుకున్నప్పటికీ కూడా సంస్కార పరివర్తన జరగటం లేదు. ఏమన్నాడండి? జాతస్య హి ధ్రువో మృత్యు. జాతస్య అంటే పుట్టడం, మృత్యు అంటే మరణించటం. పుట్టిన వాడు ఖచ్చితంగా మరణిస్తాడు. దేహధారులు పర్మనెంట్ గా ఇదే దేహాన్ని పట్టుకొని ఉండరు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇదే దేహాన్ని పట్టుకొని నేను పర్మనెంట్ గా ఉంటాను, నా పరివారంతో పర్మనెంట్ గా ఉంటాను, నా ఆస్తిపాస్తులతో పర్మనెంట్ గా ఉంటాను, ఎక్కడా లేదు.
ఎవరు ఇది చెప్పినా, ఆ విధంగా ఉంటారని చెప్పినా అది అవివేకంతో కూడుకున్నటువంటి చర్య. పుట్టిన వాడు మరణిస్తాడు. అందుకనే భగవంతుడికి పుట్టుక లేదు, గిట్టుక లేదు. జనన మరణ చక్రానికి అతీతంగా ఉంటాడు. అర్థమైందండి? జననము లేదు, మరణము లేదు. పుట్టినవాడు మరణిస్తాడు. మరణించిన ప్రతి ఒక్కడు పునః జన్మ తీసుకుంటాడు. మళ్ళీ ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారోనని చెప్పి భగవంతుడు ఏం చెప్పాడండి? అనివార్యము అన్నాడు. దీనిని తప్పించుకోలేవు అన్నాడు. దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అన్నాడు. అర్థమైందండి? ధ్రువం జన్మమృతస్య చ తస్మాద అపరిహార్యేర్ధే, అండర్లైన్ చేసుకోండి. తస్మాద అపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి. ఎందుకు ఆఖరిలో ఏమన్నాడు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఏమిటి సమస్యలు? ఏదైనా టెంపరరీ. ఒక్కసారి చూసారా? టెంపరరీ. అలా సమస్య వస్తోంది. అలా కొంచెం సేపు పరమాత్మతో యోగం చేసుకుని మంచిగా చక్కగాను సమస్య ఎంతోసేపు ఉండదు. తుఫాన్ వచ్చినా ఎంతోసేపు ఉండదు. తుఫాన్, హుద్ హుద్ తుఫాన్ అని చాలా జరిగింది. చాలా ఫేమస్. ఆ పేరు కూడా భలే ఉంది. అది హుద్ హుద్ అంటే మనకు మర్చిపోకుండా ఉంది. మిగతా పేరు మర్చిపోయాం. అదేమైంది? ఇప్పుడు ఏమొచ్చింది? తుఫాన్ వచ్చి పోయిందా? మన సమస్య కూడా ఒక తుఫాన్ లాగా వస్తుంది. మనం ఏం చేయాలి? అప్పుడు మనకు ఆత్మజ్ఞానం మనకి ఏమర్థం చేస్తుంది? నేను ఆత్మని, అవినాశి ఆత్మని, పరమాత్మ సంతానాన్ని, పరమాత్మ నుండి శక్తుల గుణాలు తీసుకుని నేను రాజయోగం ప్రక్రియ ద్వారా నేను ఆత్మని శుద్ధి చేసుకుంటూ ఉన్నాను. ఇది జరిగినటువంటిది. దీని నుండి నేను నా ఆత్మని కుళ్ళబెట్టుకోవచ్చు, లేకపోతే బాగు చేసుకోవచ్చు. ఈ సమస్య నుండి కూడా కుళ్ళబెట్టుకోవచ్చు, బాగు చేసుకోవచ్చు. ఎప్పుడు కుళ్ళబెట్టుకోవచ్చు? అరుచుకుంటూ, గీపెట్టుకుంటూ, వాడు చేశాడు, వీడు చేశాడు, చంపండి, తన్నండి, వాడు పోలీస్ కేసు పెట్టండి, గొడవ పెట్టండి అంటే పాడు చేసుకోవచ్చు. లేదు, ఇదంతా కూడా కర్మ సిద్ధాంతము. ఏ జన్మలో ఎవరినో దుఃఖపెట్టుంటానో, ఈ జన్మలో కాస్త దుఃఖ సన్నివేశం వచ్చింది, పర్వాలేదు, ఓర్చుకుంటాను. అర్థమైందండి? సహిస్తాను. నాకు ఆత్మ కొల్లకూడదు. ఎందుకంటే ఇప్పటి వరకు జన్మ జన్మలుగా చేసినటువంటి ఈ యొక్క అనేక రకమైనటువంటి నీచ, నికృష్ట, దుష్ట, భ్రష్ట కర్మల ఫలితంగా ఆత్మ కుళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇంకా కుళ్ళబెట్టుకుంటానా నేను? సో ఇది జ్ఞాని యొక్క లక్షణం అనమాట. అందుకని ఏమన్నాడు? నత్వం శోచితుమర్హసి. నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ నీకు మంచి జన్మ వస్తుంది. ఎందుకంటే సంస్కారాలను పెంచుకునే పని చేయనైనా. ఎందుకంటే జన్మ మరణ చక్రము నుండి దేహదారులు తప్పించుకోలేరు. అంటే శాశ్వతంగా నేను తప్పించుకుంటాను అన్నది అసత్యం. కొద్ది సమయం తప్పించుకుంటారు. మేబీ సత్యయుగంలో వాడు రాకపోతే ఆ సత్యయుగంలో ఉన్నంత కాలం వరకు వాళ్ళ జన్మరాహిత్యము అంతవరకు తప్పించుకుంటారు. కానీ శాశ్వతంగా తప్పించుకోలేరు. ఇది ఈ శ్లోకం మనకు చెప్తుంది. ఏం చెప్తుందంటే సృష్టి చక్రంలో తిరగవలసిందే. అందువల్ల ఈ యొక్క దీని ప్రకారంగా మన అర్థం ఇలాగ మరి కొన్ని శ్లోకాలు, ఒక 27 శ్లోకాలు మీ ముందు తీసుకొచ్చాను అనుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఈ జన్మరాహిత్యం అని చెప్పేటువంటి శ్లోకాలు కూడా ఉన్నాయి. దానిని కూడా వివరించి ఏ కోణంలో అర్థం చేసుకుంటే మీకు దాని యొక్క సత్యమైనటువంటి విషయం అర్థమవుతుందో దాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో నిజంగా ఒక చక్కటి కర్మలు చేసుకోవాలి, ఒక మంచి జీవితాన్ని పొందాలి, వర్తమాన జీవితం కూడా బాగుండాలి, తదుపరి వచ్చేటువంటి జీవితం కూడా శ్రేష్టంగా తయారు చేసుకోవాలని ఆకాంక్ష మనకి కలుగుతుంది. అర్థమైందండి? ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో ఈ కాలచక్రం గురించి చెప్పేటువంటి మరొక శ్లోకాన్ని, 1 గాని 2 గాని శ్లోకాలు తీసుకుందాం. అదేవిధంగా భజగోవింద శ్లోకాలు కూడా మనం 22వ శ్లోకాన్ని మనం చర్చించుకుందామండి. అది 33, 34 ఎన్నో ఉన్నాయి. ఆ చివరి వరకు మనం చర్చించుకున్నట్టయితే మనకి స్పష్టమైనటువంటి ఆదిశంకరాచార్యులు, శంకర భగవత్పాదులు అని అంటుంటే భగవంతుడితో సమానంగా వాళ్ళు కీర్తిస్తున్నటువంటి ఆ స్వామివారు వారి యొక్క జ్ఞానము యొక్క సారం ఏమిటి అది కూడా మన బుద్ధిలో కూర్చుంటుంది. ఏమండి? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.